జై బీసీ. అందరూ ఒకసారి జై బీసీ, జై పూలే, జై అంబేద్కర్ జీ, జై సంవిధాన్. ఈ యొక్క సభకు అధ్యక్ష వహిస్తున్నటువంటి నీలం వెంకన్న, సహోదరులు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, సోషల్ యాక్టివిస్ట్స్, తర్వాత ప్రెసిడెంట్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం టి చిరంజీవులు గారు, గారా శ్రీరామూర్తి గారు, వెటరన్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ ఎడిటర్, కె వేణుగోపాల్ గారు జర్నలిస్ట్, అంబటి సురేందర్ రాజు గారు సీనియర్ జర్నలిస్ట్, దొమ్మేట వెంకటేష్ గారు, అలానే సెక్రటరీ ఆఫ్ ది ఫోరం శ్రీధర్ కృష్ణ యాదవ్ గారు, గారా శ్రీనివాస్ గౌడ్ గారు, ఇప్పుడే మిత్రులు, సోదరులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ది ఇండిపెండెంట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ జర్నలిస్ట్ ఫర్ క్రియేటింగ్ దిస్ ఫోరం ఫర్ ద సోషల్ జస్టిస్. క్యూంకి ఈ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అనేది ఈరోజు ది నీడ్ ఆఫ్ ది టైం. ఇప్పుడు సమయానికి ఇది ఎంతో అవసరమైన ఒక ఆలోచన. ఎందుకు ఈ ఆలోచన అంటే, ఇప్పుడే చిరంజీవులు గారు ఎన్నో విషయాలు చెప్పిన దానికి మన వెంకన్న గారు సరి అయిన స్పందిస్తూ, మా చేతిలో ఏం లేదు, ఈ యొక్క విషయాలని ప్రముఖంగా ప్రచురించకపోవడానికి కారణము ఈ యొక్క యాజమాన్యమంతా అగ్ర కులాల వ్యవస్థ చేతిలో ఉంది. కాబట్టి మనకు అటువంటి పేపర్ వస్తే కానీ మేము ఆ పని చేయలేము. కానీ ఈరోజు మెయిన్ పేపర్స్ కంటే సోషల్ మీడియా కూడా ఒక ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి ఈ ఫోరం పెట్టే ముందు నేను వేణుకు అన్నాను, మేమందరం వస్తున్నామన్నా, మేము ఇన్వైట్ చేయడానికనంటే మీరు రావద్దు, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, మీరు ఆర్గనైజ్ చేసుకోండి, నేను మాటిస్తే తప్పకుండా వస్తాను అన్నాను. మాకేం అలవాటు అంటే టైం ప్రకారం వచ్చేది అలవాటు. నేను 11 గంటలకే ఫోన్ చేస్తే రావద్దు, ఇప్పుడే రావద్దు, కొంచెం ఆగండి అని చెప్పాడు వేణు అని. అంటే మాకేమో అది ఒక పంక్చువాలిటీ అలవాటు అవుతుంది, మాటిస్తే నిలబెట్టుకునే అలవాటు ఉంటుంది. తర్వాత మనకు చూసినట్లయితే రాజ్యాంగం ప్రకారము, రాజ్యాంగం అనేది మనము ఏర్పాటు చేసుకున్న, మనం రాసుకున్న మన యొక్క గ్రంథం, మత గ్రంథము. లేకపోతే మనకు కావలసిన రాజ్యాంగమే మనకు భగవద్గీత, ఖురాను, బైబిలు, దమ్మ అన్నీ కూడా మన రాజ్యాంగంలో క్రోడీకరించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ రాజ్యాంగం ప్రకారమే మనందరం ప్రజలు, మనందరి ప్రజలకి వీ హ్యావ్ టేకెన్ ఓత్ టు సెక్యూర్ సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్ ఫర్ ఆల్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశ పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఇస్తాము అని మనం శపథం చేసినాము. అట్లనే ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రేటర్నిటీ కూడా అందరికి కల్పిస్తామన్నాము. ఏదన్నా వచ్చిందా? సామాజిక న్యాయం వచ్చిందా? రాజకీయ న్యాయం వచ్చిందా? ఎకనామిక్ న్యాయం వచ్చిందా? స్వాతంత్రం, ఫ్రీడమ్ వచ్చిందా? లిబర్టీ వచ్చిందా? లేకపోతే సోదరభావం పెరిగిందా ఈ భారతదేశంలో? అంటే ఏది పెరగలేదు. మనకు స్వాతంత్రం రాకముందు ఎట్లా అయితే ఈ యొక్క మూఢనమ్మకాలు, దురాచారాలు, అత్యాచారాలు మన మైండ్ మీద విజయభాస్కర్ ఇక్కడ రండి, విజయభాస్కర్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్రం. అలానే మన డాక్టర్, అలానే మనకి ఏ రకమైన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలితాలు, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు కానీ, ప్రాథమిక సూత్రాలు కానీ రాలేదు. అడుగడుగున అవి కాలరాస్తున్న ప్రభుత్వాలు, ధనిక వర్గాలు, తర్వాత ఉన్నత వర్గాలు. దాన్ని మార్చాలంటే మనకు ఒక పరివర్తన, అంటే సామాజిక పరివర్తన జరగాల. సమాజంలో ఒక చైతన్యం రావాల, సమాజంలో ఒక జాగృతి రావాల. ఎట్లయితే ఆర్ఎస్ఎస్ భావజాలము పెరిగిందో
90 సంవత్సరాల నుంచి ఎలా అయితే ఈ వేరే మనకు ఈ యొక్క కుల వ్యవస్థ ఇంకా పలస కాకపోవడం కాక ఇంకా బలమైనదో ఆ యొక్క జాగృతి సామాజిక కులాలలో వెనుకబడిన కులాలలో రావాలి. మనకు దురదృష్టకరం ఏంటంటే సవర్ణులకు అంటే అగ్రకులాల వారికి ఆధిపత్య కులాల వారికి రాజ్యాధికారం ఉంది, ఎకనామిక్ పవర్ ఉంది, పొలిటికల్ పవర్ ఉంది, ఇండస్ట్రియల్ ఉంది, మీడియా ఉంది, జ్యుడిషియరీ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఉంది, లెజిస్లేచర్ ఉంది. మరి ఇవన్నీ కూడా వాళ్ళ కబంధస్థాలలో ఉన్నాయి. బట్ వాటన్నిటినీ అందులో కూడా మన భాగస్వామ్యం రావాలంటే, అందులో మనం చొచ్చుకోపోవాలంటే స్వాతంత్రం వచ్చిన మొదట్లో బహుశా మనకు అంత చదువు లేదు, అంత చైతన్యం లేదు. ఈ రోజులలో చూసుకున్నట్లయితే మెజారిటీ చదువుకునే వాళ్ళు మనం ఉన్నాము. మనమే మెజారిటీ ఓటర్స్ని, మనమే ఈ దేశానికి ఉత్పత్తి చేసే కులాలు మనమే, సంపదను సృష్టించే కులాలు మనమే. కానీ మనలో ఎన్నో కులాలు 100 కులాల పైన ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉండి ఏ కులానికి ఆ కులమే కొంతవరకు మనము ఆ కులాలు కూడా మరి యునైట్ కాలేకపోతున్నాయి. అన్ని కులాలు కూడా కలిసి మనం యునైట్ కాలేకపోతున్నాము. ఇది ఒక మనకు శాపమా లేకపోతే ఏదో అని చెప్పలేం. కానీ ఈ కులాలలో సామరస్యం పెరిగి ఐకమత్యం పెరిగి మనమందరం బీసీలమే, ఎస్సీ ఎస్టీ ఎంబీసీ బీసీ పసుమంద అంటే కన్వర్టెడ్ ఇతర రిలీజియస్ అన్నీ కూడా మనం ఒకటే కులము, మనది వెనుకబడిన జాతులము. ఆర్టికల్ 16(4) ప్రకారము వెనుకబడిన తరగతులని ఒక వర్డ్ ఒకటే ఉంటుంది, కానీ అందులో ఓబీసీ ఎస్సీ ఎస్టీ అని ఉండదు. వెనుకబడిన తరగతులు అంటే అందులో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ముగ్గురిని కలిసి కూడా వెనుకబడిన కులాలు అని అంటారు, వెనుకబడిన తరగతులు అని అంటారు. ఈ వెనుకబడిన తరగతులు అందరూ ఏనాడైతే ఒకటవుతారో ఆ రోజు మనకు చైతన్యం వస్తుందో అప్పుడు అధికార వికేంద్రీకరణ జరిగి మనం అధికారంలో పాలు పంచుకోవడానికి మనము ఆస్కారం ఉంటుంది. కాబట్టి అధికారము పాలు పంచుకోవడానికి సోషల్ మీడియా, ఈ జర్నలిస్టు యొక్క బాధ్యత, వాళ్ళ యొక్క మీద ఉన్నటువంటి యొక్క గురుతరమైన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఈ సరి అయిన సమయంలో ఈ జర్నలిస్టు ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఏర్పాటు కావడము ఎంతో అత్యవసరము. ఇప్పుడు ఈ రోజుకి ఎన్నో ఈ యొక్క రాజకీయ సమస్యలు కూడా పరిష్కారానికి ఇది నాంది అని చెప్పక తప్పదు. మనం ఎంతసేపు కాంగ్రెస్కి చేసినాము, బీజేపీకి చేసినాము, బీఆర్ఎస్కి చేసినాము, లేకపోతే ఇంకేదో టీడీపీకి చేసినాము, వైఎస్ఆర్సీపీకి చేసినాం. కానీ మనదంటూ ఒక పార్టీ లేనందువల్ల, మనదంటూ ఒక ఉనికిని మనం చాటుకోనందువల్ల, మన ఓటు మనం వేసుకోనందువల్ల మన సీటును మనం సంపాదించుకోలేకపోతున్నాము. కాబట్టి ఈ పరిస్థితిలో నేను ఉన్నాను, చిరంజీవి ఉన్నాడు, సోదరులు మరి ఒకలాభరణము, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది మధ్యవర్తులం ఉన్నాము. ఈ సోషల్ యాక్టివిస్ట్ ఇప్పుడు జాజుల శ్రీనివాస్ ఉన్నాడు, కృష్ణయ్య ఉన్నాడు, ఇంకా ఎన్నో సోషల్ ఆర్గనైజేషన్ మందకృష్ణ మాదిగ ఉన్నాడు, విశారదన్ ఉన్నాడు, తర్వాత ఎన్నో కులాలు మరి వాళ్ళ యొక్క సోషల్ ఆర్గనైజేషన్స్ నడుపుతున్నారు. ఇందులో కొంతమంది కొన్ని పార్టీలు పెట్టాలని కూడా ఆలోచిస్తున్నారు. విశారదన్ మహారాజ్ అయితే పార్టీ ధర్మ పరిపాలన ఏదో పెట్టినాడు అని ఊరూరు జనం తిరుగుతూ ఉన్నాడు. దురదృష్టవంతం ఏంటంటే మనం చైతన్యం లేనందువల్ల ఆయనకు అంత ప్రచారం మనం ఇవ్వలేకపోతున్నాము. సో అటువంటి దాన్ని మనం ఆ రోజులలో కేజ్రీవాల్కు ఎట్లా జర్నలిస్టు ఒక ఊతమిచ్చి ప్రచారం చేసి ఎక్కడో ఉన్న ఒక అన్నా హజారే శిష్యుని తీసుకొచ్చి ఢిల్లీ పీఠ మీద కూర్చుండబెట్టింది జర్నలిస్టులు మాత్రమే. ఈ యొక్క జర్నలిజం మాత్రమే అంత పెద్ద పైకి తీసుకువెలిగినారు. కానీ ఈ రోజులలో ఈ జర్నలిజం అంతా ప్రముఖ
పత్రికలు అన్నీ కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఆధిపత్య కులాలలో ఉన్నందువల్ల అందులో పనిచేసేటువంటి మన బహుళ జనులకు కూడా ఇండిపెండెన్స్ లేక, స్వాతంత్రం లేక, లిబర్టీ లేక ఆ యొక్క భావజాలాన్ని, ప్రజలలో ఉన్నటువంటి భావజాలాన్ని, ప్రజలలో ఉన్నటువంటి తపనని, ప్రజలకు అన్యాయమైనటువంటి విషయాలని మనం ఆ పత్రికలలో ప్రచురింపలేక చేయలేకపోతున్నాము. కానీ సోషల్ మీడియాలో చేయొచ్చును. సోషల్ మీడియాలో కూడా ఎంతోమంది ఇప్పుడు మనకు ఛానల్స్ పెట్టుకున్నారు. మనకు తొలి వెలుగు, రఘు, అట్లా ఎంతోమంది బీసీలు మనకు ఒక ఛానల్స్ పెట్టుకొని వీలైన కాడికి ఉడతా భక్తిగా ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఇది సరిపోదు. కాబట్టి ఈ సోషల్ మీడియా జర్నలిజం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఫోరంకు మీరు ప్రయత్నం చేసి తెచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా ఒక పొలిటికల్ వేదిక ఏర్పరచుకోవాలని మనము వాళ్ళకి ఒక ప్రేరేపించి, వాళ్లకు జ్ఞానోదయం కలిగించి, ఇంకెంతసేపు వాళ్ళకు జెండా మోసి, వాళ్ళకి చెప్పులు మోసి, వాళ్ళ భావజాలానికి మీరు ఊడిగం చేయొద్దురా, మీకు ఒక స్వాతంత్ర్యము, కనీసం మీకు ఒక మనకు మానము, ప్రాణము, మనకి ఇజ్జతు, మనకి ఇది ఉన్నది. కాబట్టి మన ఇది స్వాతంత్ర్యము అగ్రకులాలకు వచ్చింది కానీ పేద కులాలకు, బడుగు బలహీన వర్గాలకు రాలేదు. కాబట్టి మనకు నిజమైన ఇండిపెండెన్స్ రావాలంటే, నిజమైన అధికారం రావాలంటే, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక సూత్రాలు మనం విషయాలకు వెళితే ఎంతో సముద్రం అంత అన్యాయం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మొత్తము ఈ మధ్యన ఎగ్జాంపుల్ ఎందుకు, మనం బీజేపీకి వ్యతిరేకం చేసి మేము కాంగ్రెస్కు చేసినాం. మొన్న ఆల్ ఇండియాలో కొంచెం బీజేపీకి తగ్గొచ్చినాయి, ఇండియా గఠబంధన్కి ఎక్కువ వచ్చినాయి. మరి ఆయనేమో దేశమంతా రాజ్యాంగం పట్టుకొని భారత్ జోడో నా యాత్ర, ఈ బీసీలకు జితనా జిన్కి సంఖ్య హై ఉతనా ఉన్కి ఇస్సాదారీ హై అని రాజీవ్ గాంధీ గలమెత్తి పాడినాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది, అదేం లేదు. దాన్ని అందరికీ తిలోదకాలు ఇచ్చి మన రెడ్డి గారు 76 నామినేటెడ్ పోస్టులు ఉంటే ఈ యొక్క ఓలి కుల సంఘాలు, కుల కార్పొరేషన్స్ అవి చెత్తా చేదారము 23 ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తే 54 మాత్రం ఓన్లీ అగ్రకులాల వారికి. అందులో ప్రముఖంగా రెడ్లకు, కమ్మలకు, బ్రాహ్మణ్స్కి వాళ్ళకే ఇచ్చినాడు. కానీ బీసీలకు మనకు ఏ ఒక్క పోస్ట్ కూడా, అతి ముఖ్యమైన పోస్ట్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. అడ్వకేట్ జనరల్స్ 2 వాళ్ళే, లోకాయుక్త వాళ్ళే, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వాళ్ళే, రేరా దానికి వాళ్ళే, తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళే, కన్జ్యూమర్ ఫోరం అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే పెట్టుకొని, మనకు ప్లానింగ్ కమిషన్ వాళ్ళ రెడ్ల చేతుల్లోనే ఉంటుంది. ఏ రెడ్డి చూసినా కూడా ముఖ్యమైనది దోచుకునేది, దాచుకునే పదవులే. కానీ ఈ బీసీ ఎస్టీలకు మాత్రం ఏ ఒక్క ముఖ్యమైన కార్పొరేషన్ కానీ, ఇండిపెండెంట్ వ్యవస్థ కానీ ఇవ్వలేదు. కాబట్టి ఇంకా కాంగ్రెస్కు ఊడిగం చేస్తారా మీరు, లేకపోతే ఇంకా ఏదో పార్టీలకు చేస్తారా, లేకపోతే మీరు అందరు కలిసి మనమందరము ఒక వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి, స్థైర్యాన్ని ఇచ్చి ఒక పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేసుకోవడానికి. విచిత్రం ఏంటంటే మన దగ్గర ఐకమత్యం లేనందువల్ల, ఎస్సీలో ఐకమత్యం లేదు. మందకృష్ణ మాదిగ ఉన్నాడు, ఎంతోమంది మాదిగ కులానికి చెందిన ఉన్నారు, వాళ్ళందరూ ఒకటి కాండి. బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళందరూ ఒకటి కాండి. ఎస్సీ మాలల్లో ఉన్నాయి, వాళ్ళందరూ ఒకటి కాండి. ముస్లిం బీసీలు ఉన్నారు, వాళ్ళందరూ ఒకటి కాండి. వీళ్ళందరూ ఒకటే ఒక సిద్ధాంతాన్ని రాసుకొని ఎవరెంతో వారికంతా అనేది ఒక మూల సూత్రం మీద అన్ని ఏర్పాటు చేసుకొని, అన్ని ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్లో ఎవరి భాగం ఎంతో వాళ్లకు, అందరికంటే అతిగా నష్టపోయేది ఇన్ని రోజులు రాజ్యాంగ ఫలాలకు దూరమైంది ఎంబీసీలు. ఎంబీసీలలో కూడా అందులో డిఎన్టీస్ అంటే భిక్షాటన చేసే వాళ్ళు, తర్వాత మనకు అంటే డినోటిఫైడ్ ట్రైబ్స్, నామడిక్ ట్రైబ్స్, సెమిడి నామడిక్ ట్రైబ్స్ అని 3 ఉంటారు. వాళ్లకు సగం మంది ఎస్సీ ఎస్టీలలో ఉన్నారు, సగం మంది ఓబీసీలో ఉన్నారు. ఈ ఓబీసీలో ఉన్న ఈ యొక్క
సంచార జాతుల వాళ్ళకి ఏ రిజర్వేషన్స్ లేదు, ఏ రకమైన రాజ్యాంగ ఫలాలు అందలేదు. కనీసం ఎస్సీ ఎస్టీలో ఉన్న వాళ్ళకు కొంత రిజర్వేషన్స్ అన్న వాళ్ళకి పొందినాయి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి జనాభా ప్రాతిపదిక మీద కూడా ఇవ్వకపోతే ఎంత అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం అనేది మనం ఆలోచించుకోవాలి. సో మనలో మనకంటే తక్కువ ఉన్నోని మనం హత్తుకు చేర్చుకుంటే వాడికి ఒక ధైర్యం వస్తుంది, స్థైర్యం వస్తుంది, నమ్మకం వస్తుంది, భద్రత వస్తుంది. కాబట్టి మనకు మానసిక పరివర్తన జరగాలి. మానసిక పరివర్తన జరగాలంటే మనసులో పరివర్తన జరగాల, ఆత్మలో పరివర్తన జరగాల, చింతనలో పరివర్తన జరగాల. కానీ ఏదో బీరి తాగి బిర్యానీ తిని ఓట్లు వేస్తే, లేకపోతే మరి వాళ్ళకి అడుగులకు మడుగులొత్తి వాళ్ళకి అమ్ముడు పోతే మాత్రము ఈ రకమైన పరివర్తన జరగదని